నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి చిత్తూరు పర్యటనకి సంబంధించి ఒక పెద్ద ఉత్కంఠ ఇరు వర్గాల్లో కూడా నెలకొంది. ఇరు వర్గాలు అంటే ఏమిటి అన్నట్లయితే, చిత్తూరు జిల్లాలోని బంగారుపాళెం మామిడి మార్కెట్ యార్డుకి సంబంధించినటువంటి రైతులని పరామర్శించడం కోసం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన ఏర్పాటు చేశారు. దీనికి వైసీపీ నేతలు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. హెలిప్యాడ్ ఇవన్నీ కూడా దాదాపుగా ఒక వారం రోజుల నుంచి పనులు జరుగుతున్నాయి. అయితే ఈ పర్యటన మీద పోలీసులు మాత్రం కేవలం 30 మంది పార్టీ నాయకులు, 500 మంది మామిడి రైతులకు మాత్రమే పరిమితం చేశామని చెప్పని వారు స్పష్టం చేశారు. ఇటీవల పల్నాడులో జరిగినటువంటి సంఘటనల నేపథ్యంలో, అదేవిధంగా గతంలో అనంతపురం జిల్లాలో జరిగినటువంటి సంఘటనలు, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రకంగా మేము రిస్ట్రిక్ట్ చేశాము అని చెప్పని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ విఎన్ మణికంఠ చందోలు విలేకరుల సమావేశంలో చెప్పారు. అయితే వారు చెప్పినటువంటి వివరాల ప్రకారం చూసుకున్నట్లయితే ఏంటంటే, వైఎస్ఆర్సీపీ నాయకుడు సునీల్ కుమార్ చిత్తూరు పోలీసులకి ఒక దరఖాస్తు సమర్పించారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించి దాదాపు 10,000 మంది హాజరవుతారని, దీంతో పోలీసులు క్షేత్రస్థాయిలో తనిఖీ నిర్వహించి తదుపరి నిబంధనలు జారీ చేయాలని చెప్పారు. అయితే ఇది బహిరంగ సభ కాదని, పోలీసులు ర్యాలీలు లేదా రోడ్ షోలకు అనుమతి నిరాకరించామని చెప్పని, కఠిన భద్రతా చర్యలకు ప్రాధాన్యత ఇచ్చామని చెప్పని వాళ్ళు చెప్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో గతంలో సత్యసాయి జిల్లా సంఘటన కూడా వాళ్ళు ఉదహరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ దగ్గర కంట్రోల్ లేకుండా జనం గుమికూడి బ్యారికేట్లు ఇవన్నిటి కూడా విరగొట్టారు. కంట్రోల్ అవ్వాలని చెప్పినా కూడా అక్కడ ధ్వంసం చేశారని చెప్పిన బ్యారికేట్లని చెప్తున్నారు. కాబట్టి అదే రకంగా ప్రకాశం జిల్లా సంగతి, ఈ రెండింటినీ కూడా వంకగా పెట్టుకుని ఈ రకమైనటువంటి రిస్ట్రిక్షన్స్ చేశారని చెప్పని వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇది వైఎస్ఆర్సీపీ నాయకుడు, తర్వాత ఆ జిల్లాకు సంబంధించినటువంటి నేతృత్వం వహిస్తున్నటువంటి పార్టీ నేతృత్వం వహిస్తున్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆయన చిత్తూరు పర్యటనని భగ్నం చేయడానికి కుట్ర జరుగుతుంది అని చెప్పని ఆరోపించారు. అంటే కేవలం అతి తక్కువ సంఖ్యలో కనుక జనాలు వచ్చినట్టయితే ఏ సంఘటన అయినా జరగచ్చు తమ నాయకుడికి అనేటువంటిది వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఈ సందర్భంగా అక్కడ అశాంతి సృష్టించాలని చెప్పని, దాన్ని కంట్రోల్ చేయడానికి కూడా వీలైనటువంటి పరిస్థితుల్లో ఏదో జరగబోతుందనేటువంటి ఒక భయాన్ని భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆయన వ్యక్తం చేస్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో మరి పోలీసులు రక్షణ కల్పిస్తారనే దాన్ని కూడా వారు విశ్వసించడం లేదు. ఇది ఒక పార్శ్వం అయితే, కేవలం ఒక 30 మంది పార్టీ నాయకులు వచ్చి ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటువంటిది సాధ్యపడేటువంటి అంశమేనా? ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, 30 మంది పార్టీ నాయకులు 30 మందే వస్తారు, రైతులు 500 మందే వస్తారు. తర్వాత మామూలుగా ప్రజాబాహుళ్యం వీళ్ళకి సంబంధం ఉండదు, వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు దానికి పార్టీ ఎలా బాధ్యత వహిస్తుంది? అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు సరే వాళ్ళు 10,000 మందికి మీకు నో అన్నారు, వాళ్ళు రారు. కానీ ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చినప్పుడు ఆ జనాల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా పోలీసుల మీద ఉంటుంది. కాబట్టి రేపు పర్యటన ఒక ఉత్కంఠభరితమైనటువంటి దీంట్లో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం ఆ రైతులను పరామర్శించడం, ఆయన అక్కడి నుంచి మాట్లాడటం, తిరిగి బయలుదేరి వెళ్ళేంత వరకు కూడా ఒక ఉత్కంఠ అయితే ఖచ్చితంగా నెలకొని ఉంది. ఇరు వర్గాల్లో కూడా ఒక ఉత్కంఠ ఉంది. ప్రత్యేకించి వైఎస్ఆర్సీపీ నాయకుల్లో అయితే కొంతమందిలో ఆందోళన నెలకొని ఉందని వారే చెప్తున్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, రిస్ట్రిక్షన్స్ ఇవన్నీ పెట్టినా కూడా జనాన్ని ఇటు వైఎస్ఆర్సీపీ కానీ అటు పోలీసు వారు కానీ కంట్రోల్ చేయడం అసాధ్యం అనేటువంటిది అయితే అక్కడ స్థానిక నాయకులు చెప్తున్నటువంటి మాట. మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేటువంటిది రేపు. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.